హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. రాత్రి దేవుని వాక్యము మనకి తెలియజేయబడింది కదా. గత 3 దినాల నుంచి కొరింథీ సంఘములో ఉన్నటువంటి విషయాల గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. అవునా? సోమవారం దేని గురించి చెప్పారు? మంగళవారం ప్రార్థన. అందరు వింటున్నారుగా. సోమవారం ఏం కూర వండుకున్నామంటే అందరికి గుర్తే కదా. సోమవారం దేని గురించి? పరిశుద్ధత గురించి. మంగళవారం ప్రార్థన గురించి. ఈరోజు మనము కృప పొందినటువంటి సంఘం అయ్యున్నటువంటి కొరింథీ సంఘము గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన అంశము కృప పొందిన సంఘము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 4వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఈ కొరింథీ సంఘము కృప పొందిన సంఘం. అలాగే మనం కృప పొందినటువంటి సంఘముగా కూడా ఉండాలి అని ఈరోజు దేవుడు మనతో ఈ విషయము ద్వారాగా మాట్లాడుచున్నారు. చూడండి, కృపను గూర్చి బైబిల్ భాగంలో కృపను గూర్చి 38 సార్లు క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉన్నది. అలాగే పాత నిబంధనలో 129 సార్లు వ్రాయబడి ఉన్నది ఈ కృపను గూర్చి. కాబట్టి ఈ కృప పొందాలంటే అసలు మనం ఏం చేయాలి, ఈ కృప పొందాలి అంటే మనం ఏం చేయాలి అనేది కొన్ని విషయాలు మనం వాక్యములో నుంచి ధ్యానం చేసుకుందాం. ఈ కొరింథీ సంఘం అయితే దేవుని సన్నిధిలో సంఘములో చక్కగా వారు పరిశుద్ధపరచబడిన వారుగాను, అలాగే ప్రార్థించేవారుగాను మనకు కనిపిస్తున్నారు. మూడవదిగా మనం చూస్తే కృప పొందుకున్నటువంటి వారుగా మనకి కనిపిస్తూ ఉంటున్నారు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, దేవుడు వారికి ఏమి ఇచ్చారనమాట? ఎవరిచ్చి ఉన్నారు? దేవుడే. కాబట్టి దేవుడు వారికి కృపను ఇచ్చారంట. ఈ దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ చక్కటి విషయాలు తెలియజేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృప పొందాలి అంటే ఆయనను ఎరిగి ఉండాలి. కృప పొందాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఎరిగి ఉండాలి. చూడండి, వాక్య భాగములో కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 10వ వచన భాగంలో మనం చూస్తే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఏమని తెలియజేస్తుంది? నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అని ఇక్కడ దేవుని వాక్యములో దావీదు భక్తుడు సెలవిస్తున్నారు. అంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారి ఎడల దేవుని కృపను ఎడతెగక నిలిపే దేవుడని తెలియచేస్తుంది. అంటే దేవుడిచ్చేటువంటి కృపను పొందాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి ఎరిగి ఉండేవారముగా మనము ఉండాలి. హల్లెలూయా. అలాంటప్పుడు దేవుడు తప్పకుండా మనకేమిస్తారు? కృపను అనుగ్రహిస్తారు. మన పట్ల, మన జీవితంలో దేవుడు మనకు సమృద్ధి అయిన కృపను అనుగ్రహిస్తూ ఉంటారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనములలో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు
నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ గోరనేల. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలం అయితే ఎట్లాంటి స్థితిలో ఉన్నారంటే దేవునిని ఎరుగునటువంటి వారుగా ఉన్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి వారు ఏమయ్యారు? దాసులయ్యారంట ఆ కాలమందు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆది కాలములో, పాత నిబంధన కాలములో మనం చూస్తే వారందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే నిజమునకు దేవుళ్ళు కాని వారికి వారు దాసులుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటుంది కదా, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారంట? దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కదా. భక్తుడు మాట్లాడుచున్నాడు, పౌలు భక్తుడు సంఘముతో. ఒకప్పుడైతే వారు దేవునిని ఎరగలేదు, దేవుళ్ళు కాని వారిని వారు పూజించారు. ఇప్పుడైతే మీరు దేవునిని ఎరిగిన వారుగా ఉన్నారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు దేవునిని అంత ఎరిగిన వారుగా ఉండి విశేషముగా దేవుని విషయాలన్నీ దేవుని గూర్చి తెలుసుకుని మీరు జీవిస్తున్నారు కదా. ఇప్పుడు మరి మీరు బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. అర్థమవుతుంది కదా. ఒకవేళ అలాగు నీవు దేవునిని ఎరిగి కూడా మరలా తిరిగి ఒకవేళ నీ జీవితంలో నిష్ప్రయోజనమైనవి అంటే ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాటిని అలాగే బలహీనమైన వాటిని నీవు సేవించవచ్చు. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని నీవు వాటిని విడిచిపెట్టావు కదా. మరి విశేషముగా దేవునిని తెలుసుకుని మరలా ఇప్పుడు నీవు ఈ బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా నీవు తిరగనేలా. అంటే వారిలోకి ఏమి రాకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. విడిచిపెట్టినవి మరలా తిరిగి రాకూడదు దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మునుపటి వలె మరలా వాటికి మీరు దాసులై ఉండవద్దు. వాటిని విడిచిపెట్టారు, అవి నిష్ప్రయోజనమైనవని తెలుసుకున్నారు, అవి బలహీనమైనవి అని మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి మరి విశేషముగా సేవిస్తున్నారు కనుక ఆ దేవునినే మీరు వెంబడించినట్లయితే తప్పకుండా ఆ దేవుని కృపను నీవు పొందుకుంటావు. ఆ దేవుని నీవు ఎరిగి ఉన్నట్లయితే, వారు ఎరిగి ఉన్నారు కాబట్టి పొందుకున్నారు. ఒకవేళ ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే తిరిగి మరలా మనము విడిచిపెట్టిన వాటి వైపు తిరిగినట్లయితే తిరగవద్దు అంటున్నాడు. నీకు తెలుసు కాబట్టి మరలా అలా నీవు చేయటానికి వీళ్ళు అలా చేస్తే ఒకవేళ మనం ఏం పోగొట్టుకుంటాం? దేవుడిచ్చే కృపను మనము పోగొట్టుకుంటాం. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునిని మరి విశేషముగా ఎరిగి కూడా విడిచిపెట్టిన వాటిని నీవు మరలా దాసులై ఉండాలని, వాటిని కోరుకోవాలని ఆశపడుచున్నావేమో, అలాగూ నీవు ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆది కాండంలో చూడండి 19వ అధ్యాయము, ఆది కాండము 19వ అధ్యాయము 18-19 వచనాలలో మనం చూస్తే 19వ అధ్యాయం 18-19, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరచితిని. హల్లెలూయా. ఇక్కడ లోతు ఏమని మాట్లాడుచున్నాడు దేవునితో? నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది. ఎలా వచ్చిందండి? మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ లోతు అబ్రహాముతో వేరయ్యి సొదొమ గొమొర్రాలో జీవిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పాపమును బట్టి, అపరాధములను బట్టి ఆ దేవుడు ఆ సొదొమ గొమొర్రాని అగ్ని గంధకముల చేత దహించాలని అనుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి వారిలో నా కుటుంబము కూడా ఉంది కాబట్టి నా కుటుంబాన్ని దేవుడు రక్షించాలి అని దేవుని దగ్గర ప్రార్థన
చేశాడు. బేరమాడుకుంటూ ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆయన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గర ఆయన కృప పొందుకోవటానికి ప్రార్థన చేశాడు. కనుక దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించి ఇప్పుడు లోతును ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొస్తున్నాడు కాపాడటానికి. ఆ అగ్నిగంధములో నశించిపోకుండా వారిని విడిపించటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, లోతు నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. హల్లెలూయా. ఎవరి కటాక్షం అండి? దేవుని కటాక్షము. ఎవరైతే దేవునిని ఎరిగి ఉంటారో తప్పకుండా వారు దేవుని కృపను పొందుకుంటారు. చూడండి, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. ఇప్పుడు ఎవరిని, దేనిని రక్షించాడంట దేవుడు? చెప్పాలి. లోతు యొక్క ప్రాణమును రక్షించాడు. కాబట్టి నీ కృపను ఘనపరిచితివయ్యా అంటున్నాడు. నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. దేవుని దగ్గర మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒకవేళ దేవునిని ఎరుగకుండా దేవునితో సహవాసం చేయకుండా ఉంటే మనం పోగొట్టుకునేది ఏంటి అంటే దేవుని కృపను. కాబట్టి దేవుని దగ్గర నీవు కృప పొందుకోవాలి అంటే మొదట నీవు ఆయనను ఎరిగి ఉండాలి. దేవుని నీవు ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండటం అంటే ఏంటి? యేసుక్రీస్తు అని అందరికీ తెలుసు. ఎరిగి ఉండటం అంటే అది కాదు. యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసు. ఆయనను సేవించిన వారికి, పూజించిన వారికి కూడా తెలుసు. కానీ ఎరిగి ఉండటం అంటే దేవుడు ఇలాంటి అగ్ని గంధకముల నుంచి కూడా నేను దేవుని ఎరిగి ఉండి ప్రార్థన చేస్తున్న ప్రాణమును రక్షిస్తాడు. హల్లెలూయా. అది ఎరిగి ఉండటం అంటే. కాబట్టి ఆ రీతిగా నీవు నమ్మి దేవుని ఎరిగినట్లయితే తప్పకుండా దేవుని కృప నీ మీద ఉంటుంది. ఆ రోజు లోతు మీదే కాదు, ఈరోజు నీ మీద నా మీద కూడా దేవుడు ఆ కృపను ఉంచుతాడు. ఆ సంఘానికే కాదు, కొరింథీ సంఘానికే కాదు, ఈరోజు మన సంఘానికి కూడా దేవుడు ఆయన కృపను ఇవ్వాలి అంటే మొదట మనం ఆయనను ఎరిగి ఉండాలి, ఆ జీవితము కలిగి ఉండాలి. ఒకవేళ నీవు దేవుని ఎరిగి ఉండాలని నీవు రక్షించబడి బాప్తిస్మం తీసుకుని దేవునిలో సాగుచూ ఉంటూ నిష్ప్రయోజనమైనవి అలాగే బలహీనమైన వాటిని ఆ రోజు విడిచిపెట్టవచ్చు. కానీ నీ జీవితంలో మరలా ఎప్పుడైనా వాటిని జ్ఞాపకం చేసుకుని మరలా ఆహ్వానిస్తే ఏమవుతుంది? చెప్పాలి. ఏమవుతుందండి? దేవుని కృపకు నీవు దూరం అయిపోతూ ఉంటావు. దేవుని కృపకు పాత్రులము కాకుండా ఉంటాం. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నీవు కృప పొందుకోవాలని ఆశపడినట్లయితే నీవు దేవుణ్ణి ఎరిగి ఉండు. అలా ఎరిగి ఉన్నాడు కాబట్టి లోతు దేవుని కృపను ఆయన పొందుకున్నాడు. చూడండి, రెండవదిగా మనం చూస్తే కృప పొందుకోవాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17-18 వచనాలలో చూస్తే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉండాలి. భయము లేని భక్తి కదా, భక్తి లేని భయము వ్యర్థం. అవునా? భయము లేని భక్తి, భక్తి లేని భయము. అంటే దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని యందు భయభక్తులు. అర్థమవుతుంది కదా? దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉంటే ఎవరైతే అలాగూ భయభక్తులు కలిగి ఉంటారో వారి మీదంట ఆయన కృప ఎంతవరకు ఉంటుందంట? నీవు ఒకవేళ బ్రతికుండకపోవచ్చు, యుగ యుగములు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కృప నీ మీద నిలిచి ఉండేలాగా చేస్తారంట. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ కృప నిన్ను బట్టి, నీవు దేవునిని ఎరిగి ఉండి చేసిన ప్రార్థనను బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ పిల్లలకు కూడా ఆ కృపను అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఏమని మాట్లాడుచున్నారు అంటే, దేవుని కృపను నీవు పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మాట్లాడుచున్నారు. చూడండి, యోబు గ్రంథములో 1వ అధ్యాయము 1వ వచనములో ఏమని సెలవిచ్చారు? చదవమ్మా. యూజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అర్థమైంది కదా? యోబు ఎలాంటి వాడంట? చూడండి, ఆ ఊజు దేశమందేనంట. ఆ ఊజు దేశములో ఈయనొక్కడైనా ఉన్నది చెప్పాలి, చాలామంది ఉన్నారు. ఈయనకేమైనా పోనీ ఉండటానికి తినటానికి కట్టుకోవటానికి లేనివాడా? ఆస్తిమంతుడు. చూడండి, అయినప్పటికీ కూడా ఈయన ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడంట? యథార్థవర్తనుడును, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు. అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఏమిస్తానంటున్నారు? కృపనిస్తానంటున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు దేనిని విసర్జిస్తారు? ఇప్పుడు చెడుతనమును విసర్జిస్తారు. అంటే చెడుతనమును నీవింకా విసర్జించట్లేదంటే నీకు దేవుని యందు భయము భక్తి లేనట్లే. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాము అనేది కరెక్ట్ కానే కాదు. అది ఎలా కనుపరుస్తావు అంటే, నీవు యథార్థముగా జీవించాలి, న్యాయముగా నీవు ప్రవర్తించాలి, అలాగే చెడుతనాన్ని విసర్జించాలి. నీ క్రియలను బట్టి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా లేదా అనేది దేవునికి తెలుస్తుంది. అనేక మందికి, నీ చుట్టూ ఉన్న వారందరికీ తెలుస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నారు కదా, నీవు దేవుని కృపను పొందుకోవాలి అని ఆశపడినట్లయితే ముందు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. యోబు భక్తుడు అలా జీవించాడు కాబట్టి తన నీతిని బట్టి, యథార్థతను బట్టి, అలాగే తన భయభక్తులను బట్టి ఆయనకు వచ్చినటువంటి శ్రమల్లో, శోధనల్లో దేవుడు యోబును విడిచిపెట్టలేదు. ఏం చేశాడండి? తిరిగి 2 రెట్లుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా! 2 రెట్లుగా ఆశీర్వదించాడు. ఆ దేశంలోనే వారి పిల్లలున్నంత సౌందర్యవంతులు ఎవరూ లేరంట. చూడండి, ఒకవేళ పోగొట్టుకున్నవి ఒకవేళ 7,000 గొర్రెలే కావచ్చేమో, కానీ దేవుడు మరలా ఇచ్చినప్పుడు ఎన్ని వేల గొర్రెలు ఇచ్చారు? 14,000 గొర్రెలు. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన కృపండి! శ్రేష్టమైన బిడ్డల్ని ఇచ్చాడు. పసిపిల్ల దేహము వంటి దేహము కలిగినటువంటి వ్యక్తిగా యోబును దేవుడు మార్చాడు. అలాగే తన ఆస్తి ఏదైతే పోగొట్టుకున్నాడో రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కృప అంటే అలా ఉంటుంది. కృప అంటే అలా ఉంటుందన్నమాట. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అంటే, యోబు ఏ రీతిగా కృప పొందుకున్నాడో ఆ రీతిగా నీవు కూడా పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. హల్లెలూయా! దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేసిన వాటిని మరలా నీవు ఏం చేయకూడదు? మరలా నీవు వాటిని ఆశ్రయించకూడదు, వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకొనకూడదు, వాటిని అనుసరించి నీవు జీవించకూడదు. అలాగూ చేసేవు అంటే దేవుని కృపేమో కానీ శిక్ష అధికముగా వస్తుంది. కనుక ఒక్కసారి దేవుని కృపను బట్టి నీవు రక్షించబడ్డావు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఇది పాపమని తెలుసుకున్నావు, విడిచిపెట్టావు, తిరిగి మరలా మనము దానిని ఆశ్రయించటానికి వీల్లేదు అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కృపను మనము పొందుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి
నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. అర్థమైంది దేవుని వాక్యం. కృప పొందుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలి? అనుసరించాలి. దేవుని ఆజ్ఞలను మనము అనుసరించి జీవించాలి. దేవుడు కొన్ని ఆజ్ఞలను మనకు అనుగ్రహించి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. చూడండి ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు మాత్రం ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారు. కాబట్టి ఎవరైతే ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారి విషయంలోనంట తన నిబంధనను స్థిరపరుస్తాడంట. అలాగే 1000 తరముల వరకు కృప చూపిస్తాడంట. హల్లెలూయా. ఎన్ని తరాల వరకు అంటే మనం ఉండము అప్పటికి. ఎవరుంటారండి? ఎవరుంటారు? మన పిల్లలు ఉంటారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు? 1000 తరముల వరకు కూడా నేను కృప చూపిస్తాను. అంత చక్కటి ఆజ్ఞను దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే మనం ఎందుకు నిర్లక్ష్యముగా ఉంటున్నాం? అర్థమవుతుందా? దేవునిని అనుసరించి దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి జీవిస్తే ఇదేగా నేను కోరుకునేది అంటున్నాడు దేవుడు. నేనేమి అడగట్లేదు కదా మిమ్మల్ని, ఇదేగా నేను కోరుకునేది. దేవుడు అడిగేది అదే కదా. ఏమంటున్నాడు దేవుడు? న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి. చూడండి వాక్య భాగముల 10వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఏమడుగుతున్నాడండి దేవుడు? ఏమని అడుగుచున్నాడు? దేవుడు నీకు ఏ ఆజ్ఞనైతే ఇచ్చి ఉన్నారో దానిని నువ్వేం చేయాలంటే అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. చూడండి ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు కూడా ఎవరిదై ఉన్నది? దేవునివే. నీది నాదేమి లేదు కదా. ఇవన్నీ కూడా ఎవరివి? సృష్టి యావత్తు దేవుడు చేసి మన చేతులకి అప్పగించాడు. అప్పగించి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దానిలో నుంచి ఏం కోరుకుంటున్నాడండి? మనకు అవసరమైందని చెప్పి ఒక 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటే వాళ్ళకి ఏం చెల్లించాలి? వడ్డీ చెల్లించాలి. మన అవసరతను బట్టి అది ఎంత వడ్డీ అయినా మనం తీసుకుంటాము. ఒకవేళ మన పరిస్థితిని బట్టి ఆ వడ్డీకి ఇష్టపడి తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? తప్పకుండా చెల్లించాలి. కానీ దేవుడు నేను ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను కదా, దానిలో సగం నాకు ఇవ్వు అంటలా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించమని కోరుకుంటున్నాడు. అలాగూ నీవు అనుసరించి జీవించినట్లయితే దేవుని యొక్క కృపను నీవు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలంట? 1000 తరముల వరకు నీవు పొందుకుంటావు. ఒకవేళ దేవుడు అంటున్నాడు కదా, నమ్మదగిన దేవుడననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడననియు నీవు ఆజ్ఞను అనుసరిస్తేనేమో 1000 తరముల వరకు నీకు కృపనిస్తాను. ఒకవేళ నీవు అనుసరించకుండా ద్వేషించినట్లయితే ప్రతి వానిని ఎలా నశింపజేస్తాడంట? బహిరంగముగా నశింపజేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరి నీవు
కృప పొందుకోవాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నశించిపోవాలని ఆయన చిత్తము కాదు, ఆయన ఉద్దేశము కాదు. ఒకవేళ నీవు నశించిపోతున్నావు అంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించట్లేదు. కనుక ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు అనుసరించి జీవించు, తప్పకుండా నీ పట్ల నా కృపను చూపిస్తాను అంటున్నారు. కనుక ఆ కృప విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము ఒకవేళ దేవునిని ఎరుగుని వాడైనప్పటికీ దేవుని మాట చొప్పున, పిలుపు చొప్పున ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించాడు. ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన ప్రయాణం చేశాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించి ఆయన కృపను చూపించి ఉన్నారు. అబ్రహాము పట్ల దేవుని కృప ఉన్నది కాబట్టే 100 ఏండ్ల వాడైనప్పటికీ కూడా కుమారుడిని పొందుకున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఆయన కృప మనకు ఏ రీతిగా ఇస్తాడో మనకి తెలియదు. కాబట్టి దేవుని కృప పొందుకోవాలని నువ్వు ఆశపడినట్లయితే మొదట నువ్వేం చేయాలన్నమాట? దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాలి. హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, కృప పొందుకోవాలి అంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది? మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ. ఎవరైతే యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో, అర్థమవుతుంది కదా? దేవునిని ఎలా ప్రేమించాలి? మనం అవసరమైనప్పుడు ప్రేమించటం కాదు, మన పిల్లలు పాస్ అయినప్పుడు ప్రేమించి ప్రార్థన పెట్టుకుంటాం, అలా కాదు కదా. ఆరోగ్యం వచ్చినప్పుడు ప్రేమించటం కాదు, మనం అనుకున్నది జరిగినప్పుడు ప్రేమించటం కాదు, అది శాశ్వతమైనది కాదు. ఈ సంవత్సరం ఒకవేళ మనం అనుకున్నది జరుగుద్ది, వచ్చే సంవత్సరం జరగకపోవచ్చు, అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఏది అంటే, మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, శాశ్వతమైన ప్రేమతోనే మనం ఆయనను ప్రేమించాలి. ఎవరైతే అలా శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తారో వారి పట్లంట దేవుడు ఏం చేస్తాడంట? వారందరికీ కూడా దేవుని దగ్గర ఏమన్నా మనకులాగా బియ్యం కట్ట తెచ్చుకుంటే 25 కేజీలే ఉంటాయి, అవునా? చెప్పాలి. కూరగాయలు తెచ్చుకుంటాం, 1 కేజీ తెచ్చుకుంటాం. 4-5 రకాలైతే 4-5 కేజీలు తెచ్చుకుంటాం. అది మన ఫ్యామిలీకే సరిపోతుంది. అట్లా కాదు దేవుని దగ్గర. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే దేవునిని ప్రేమిస్తారో శాశ్వతముగా వారందరికీ కూడా కొదువు లేనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. కొదువు లేనటువంటి కృపను, సమృద్ధి అయిన కృపను. అది ఎలా నీవు పొందుకోగలుగుతావు అంటే, నీవు శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమించినప్పుడే, అప్పుడే నీవు తప్పకుండా దేవుని కృపను పొందుకుంటావని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కృప పొందాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనములో, 32:10, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయి, కానీ ఎవరైతే దేవుని కృప పొందుకోవాలని నమ్మిక ఉంచుతారో, దేవుని వాక్యం అంటుంది కదా, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉంటుందంట. కృప ఆవరించి ఉంటుందంట. అంటే నీ చుట్టూ
చుట్టూ కూడా దేవుని కృప ఏం చేస్తుంది? ఆవరించి ఉంటుంది. నీ చుట్టూ శత్రువులు ఉన్నా, నీ చుట్టూ అపవాది ముట్టడి వేసిన, అనేకమైనటువంటి శ్రమలనే బాధలనే ఒకవేళ భయంకరమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన, బలహీనతలు అనేటువంటి ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి నీ చుట్టూ ముట్టడి వేసినా కానీ దేవుడు ఏం చేస్తాడంట? అవి ఏ హానియు నీకు చేయనీయకుండా ఆయన ఆవరించి ఉంచుతాడంట ఆయన కృపను. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. నా దేవుని యందు నేను నమ్మిక ఉంచాను అని నీవు సాగినట్లయితే అప్పుడే నీవు దేవుని కృపను చూడగలుగుతావు. అప్పుడే దేవుని మహిమను నీవు చూడగలుగుతావు. చూడండి, ఎలీషా చుట్టూ అక్కడ దేవుడు ఏమేసాడంట? అగ్ని రథములతో ఉంచాడంట. కానీ పనివాడి యొక్క కండ్లు మూయబడినాయి కాబట్టి అవి కనిపించట్లా. ఆ పనివాడికి ఏం కనిపిస్తున్నాయి అండి? చుట్టూ ఉన్నటువంటి శత్రువుల యొక్క సైన్యమే కనిపిస్తుంది. అమ్మో, ఏ వైపుకి కూడా మనం వెళ్ళటానికి అవకాశం లేదు కదా. ఎంతగా వారు చుట్టూ ముట్టడి వేశారు కాబట్టి మనం ఎలా తప్పించుకోగలుగుతామని కలవరం చెందుచు మాట్లాడుచున్నప్పుడు భక్తుడు ప్రార్థన చేస్తాడు, వీడి కళ్ళు తెరువునాయన అని. అప్పుడు ఆయన కన్నులు తెరవబడిన తర్వాత చూస్తేనంట దేవుని కృప వారి చుట్టూ ఆవరించి ఉన్నది. ఆ కృపను ఎవరు కూడా త్రోసివేసి వారి దగ్గరకు వచ్చి హాని చేయటానికి అవకాశం లేదు. నీ ప్రాణానికి హాని చేయటానికి దేని మీద అవకాశం ఉండదు, దేనికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మకం లేకోకుండా భార్య భర్తతో కాపురం చేయలేరు. అవునా? నమ్మకం లేకుండా కలిసి ఉండలేరు. నమ్మకం లేకుండా ఒకరికొకరు అన్నీ చెప్పుకోలేరు. నమ్మకం లేకోకుండా కష్టపడినటువంటి ఆ జీతాన్ని తీసుకొచ్చి భార్య చేతులకి ఇవ్వలేరు. నమ్మకం ఉంటేనే ఏదైనా. నీ పిల్లలు బయటికి వెళ్తున్నారంటే నీకు నమ్మకం ఉంటేనే. చూడండి, నీతో ఏదైనా ఒక విషయం చెప్పారంటే నువ్వు నమ్మాలి అంటే వారి మీద నీకు నమ్మకం ఉంటేనే. ఏదైనా నమ్మకం మీద చాలా భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ లోకములోనే నీకు నమ్మకం లేకపోతే నీ భార్యకు ఏది నీవు చెప్పలేవు, ఇవ్వలేవు కదా. నీ భర్తతోనైనా, నీ భార్యతో, నీ పిల్లలతో ఏది పంచుకోలేవు కదా. చూడండి, దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు నమ్మినట్లయితే, నా పట్ల నీవు నమ్మకం ఉంచినట్లయితే తప్పకుండా కృప ఏం చేస్తుందంట? ఆవరించి ఉంటుందంట నీ చుట్టూ కూడా. కనుక దేవుని వాక్యములో మనం చూస్తే 89వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 89వ అధ్యాయము 33వ వచనములో చూస్తే, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. హల్లెలూయా. నీవు దేవుని యందు నమ్మకముంచి ప్రార్థించినట్లయితే దేవుడు దావీదుతో ఒకవేళ ఒకప్పుడు చేసిన నిబంధనను గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, నా కృపను అతనికి బొత్తిగా నేను ఎడము చేయను. ఒకవేళ దేవుని యొక్క మందిరాన్ని కట్టే విషయంలో ఒకవేళ ఆయన వెనుతీయవచ్చేమో, కానీ అతను చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపపడ్డాడు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు ఆజ్ఞనిచ్చి ఉన్నాను, నిబంధన చేసి ఉన్నాను, కనుక నేను మాట తప్పే దేవుడను కాను. మాట తప్పితే అబద్ధికుడు కదా. అక్కడే రాసి ఉందా లేదా? దేవుని వాక్యం ఏమంటుంది? అబద్ధికుడును నేను కాను అంటున్నాడు. ఒకవేళ దేవుడు అంటున్నాడు కదా, అబద్ధికుడునై నా విశ్వాస్యతను నేను విడిచిపెట్టను అంటే నేను అబద్ధికుడను కాను. మాట ఇచ్చిన తరువాత నేను దానిని నెరవేరుస్తాను, అంతే. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృప బొత్తిగా నేను ఎడము చేయను అంటున్నాడు. మన చుట్టూ దేవుని యొక్క కృప ఆవరించబడి ఉండాలి అంటే మన గృహము చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన ప్రయాణాల చుట్టూ కదా, మనము చేసే పనుల చుట్టూ
దేవుని కృప ఆవరించబడి ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆ నమ్మకం లేకుండా దేవుని మీద నమ్మకం లేదు కాబట్టే ఏం చేస్తారు అంటే దేనినో ఆశ్రయిస్తూ ఉంటారు. అవునా? నీ ఇంట్లో చిన్నపిల్లలు పుట్టారు అంటే దేవుడు నాకు ఈ బిడ్డనిచ్చాడు కాబట్టి దేవుడే నా బిడ్డను రక్షిస్తాడు, దేవుడే నా బిడ్డను కాపాడుతాడు. ఈ భూమి మీదకి ఒక ప్రాణం రావాలి అన్నా, ఇక్కడి నుంచి ఒక ప్రాణం పోవాలన్నా ఎవరి చేతిలో ఉందండి? నీ చేతిలో ఉందా? నీవు ఒక బిడ్డకి జన్మనివ్వటం వరకే. కానీ మనం ఏం చేస్తాము అంటే చాలామంది వారింట్లో ఎవరైనా పిల్లలు పుడితే ఏం చేస్తారండి? దేని మీద నమ్మకం ఉంచుతారు? ముళ్ళ కంప మీద నమ్మకం ఉంచుతున్నారు. నేను చాలా గృహాలకు వెళ్ళి చూస్తూ ఉంటాను. ప్రార్థనకు వెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వాసులయ్యుండి కూడా దేవుని మీద నమ్మకం ఉంచకుండా ముళ్ళ కంప మీద నమ్మకం ఉంచుతారు. కిటికీలకి, గుమ్మాలకి ఎక్కడ పడితే అక్కడ మండలు తెచ్చి కట్టేస్తారు. అపవాది ముళ్ళు గుచ్చుకుని వెనక్కి వెళ్తుందా? చెప్పాలి. అపవాదికి ముళ్ళు గుచ్చుకుంటాయా? చెప్పాలి. దానికి శరీరం ఉందా? జ్ఞాపకం చేసుకోండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుని కాపుదల నీ చుట్టూ ఆవరించి ఉంటుందని గ్రహించు. దేవుని వాక్యాన్ని చదవండి, చక్కగా వినండి, నేర్చుకోండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుని కృప నీ చుట్టూ ఆవరించి ఉంటుంది. అలా కాకుండా ఏం చేస్తారంటే చాలామంది దేవుడు చక్కని బిడ్డనిస్తే దెయ్యాల్లాగా తయారు చేస్తారు. ఎలా చేస్తారు అంటే దేని మీద మీ నమ్మకం? దేని మీద అండి? ఇంత పెద్ద బొట్టు మీద. పిల్లలకి దిష్టి తగులుద్దంట. ఏం తగులుద్ది? ఏం తగులుద్దండి? నీ పిల్లల కంటే అందమైన పిల్లలు కూడా ఉంటారు. జ్ఞాపకం చేసుకో, మర్చిపోబాక. ఇంత బొట్లు విశ్వాసులే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారే దేవుని మీద నమ్మకం తీసేసి దేని మీద ఉంచుతున్నారు? దేని మీద? ముళ్ళ కంప మీద, బొట్ల మీద, కాటుకుల మీద ముఖమంతా పెట్టేస్తారు. దిష్టి బొట్లు అంట. ఇంకెక్కడ పెడుతున్నారు? అరిచేతుల్లో, అరికాళ్ళల్లో. ఈ మధ్య మనం చూస్తే యూత్ దిష్టి తాడులు అంట. ఎక్కడ కడుతున్నారండి? ఇక్కడున్న వారందరికీ ఉండి చాలామందికి కదా. ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? దేవుని నమ్మట్లేదు, లోకములో ఉన్న వారిని చూసి వాళ్ళను ఫాలో అవుతున్నారు. తాడులు ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు. దేవుని బిడ్డలేనా? నీ పిల్లలకు నువ్వు చెప్పుకోవాలి కదా. దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన కృప నీ చుట్టూ ఉంటుందని నువ్వు చెప్పు. నీ బిడ్డలను దేవుని మార్గంలో నడిపించు. అలా కాకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ నీ కృప నాకు కావాలయ్యా అంటే ఎలా కుదురుద్దండి? కుదరదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా విషయాలలో దేవుని మీద నమ్మకం ఉంచుకోకుండా ప్రార్థన చేయించుకుంటారు. పిల్లోడికి జ్వరం వస్తుందండి, పగలు తగ్గిపోతుంది, రాత్రులు వచ్చేసరికి జ్వరం వస్తుంది అంటారు, ప్రార్థన చేయించుకుంటారు. కానీ ప్రార్థన మీద దేవుని మీద నమ్మకం ఉంచకుండా ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? ఎక్కడికి వెళ్తారండి? తాయెత్తుల కోసం పరిగెత్తుతారు. అవి తెచ్చుకుని వాళ్ళకి ఉచ్చుల్లాగా బిగిస్తూ ఉంటారు. అపవాదిని మీ చేతులతో తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని మీద నమ్మకం ఉంచండి అంటున్నాడు. దేవుని కృప కావాలని ఆశపడితే కాదు, దేవుని కృప పొందుకోవాలని ఆశ ఉన్నటువంటి నీవు దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చు, దేవుని చిత్తానుసారముగా జీవించు కదా. దేవుని కృప కావాలి. గృహం లేదు, దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తాం, సంఘంలో అందరూ చేస్తారు, నువ్వు చేసుకుంటావు. ఒక ఇల్లు కావాలయ్యా నాకు అని. తీర దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చి ఒక ఇల్లు కట్టుకునేటువంటి యోగ్యతనిచ్చిన తర్వాత అక్కడ దేవుని మీద నమ్మకం ఉంచు. నీ ఇష్టానుసారముగా అయ్యేస్తే ఆశీర్వాదాలు, ఇయ్యేస్తే ఆశీర్వాదాలు అని చెప్పి ఏం చేస్తారు? ఏవేవో తెచ్చి అక్కడ పోస్తూ ఉంటారు. ప్రార్థనే లోకానుసారమైన ఆచారాలే అన్ని విషయాలలో అలాగే చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవా, లోకానుసారమైనటువంటి బిడ్డవా? శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసు నుంచుతారు, ఆత్మానుసారులైతే ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఏ సారువి? అసలు
అవునా? నువ్వు ఏ సారివి? ఆత్మానుసారివా, శరీరానుసారివా? నేను నీవే పరిశీలన చేసుకుని దేవుని కృప కావాలని ఆశపడినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రతి లోకానుసారమైనటువంటి లోక మర్యాదలు ఏవైతే నువ్వు అనుసరిస్తున్నావో, నీవు అనుసరించేది కాకుండా 10 మందికి మళ్ళీ నువ్వు చెప్తూ ఉంటున్నావు. ఇవి కూడా జరుగుతున్నాయి. నువ్వు అనుసరిస్తున్నావు, తిరిగి మరలా నిన్నెవరైనా ఒక సలహా కోసం వచ్చి అడిగితే నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటున్నావు. ఇది ఎలా చెయ్యి, అది అలా చెయ్యి అని చెప్తున్నావు. అంటే నీ పాపముల పాలిభాగస్తులు వారు కూడా కావాలని కోరుకుంటున్నావు. ఇది మనకు మంచిది, తగినది కాదు. వీటిని విడిచిపెట్టండి, దేవుని కృపను సమృద్ధిగా పొందుకోండి. హల్లెలూయా. చూడండి, 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, కృప పొందుకోవాలి అంటే మనము దీనులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చెప్పరేంటండి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? ఉందా? కృప పొందుకోవాలనుకుంటున్నారు, దీనత్వం ఉందా? అసలు ఏ విషయంలోనైనా దీనత్వం ఉందా? దేవుని సన్నిధిలోనే మనకు దీనత్వం ఉండదు, బయట విషయాలు అనవసరం. దేవుని వాక్యంలో చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే 4:6 ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. లేఖనము, దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడంట ఎక్కువ కృపనిస్తాడంట. ఎంత కృపనిస్తాడంట? ఎక్కువ కృపని. ఎవరన్నా మన ఇంటికి అవసరం ఉండి మన దగ్గర అది దొరుకుద్ది అని వచ్చారనుకోండి, మన దగ్గర చాలా ఉంది వాళ్ళు అడిగింది, కానీ ఎక్కువ మనం ఇస్తామా? ఇదే ఉందమ్మా తీసుకెళ్ళు అంటాం, కొంచెమే. అవునా? దేవుడు అలా కాదంట. ఏం చేస్తాడంట? ఎక్కువ కృపను దేవుడు ఇస్తాడంట. ఆ ఎక్కువ కృపనిచ్చే దేవుడు కాబట్టి తిరిగి ఏమంటున్నాడు? అందుచేత దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. అందరికీ ఎక్కువగా ఇవ్వాలంటే, ఒకవేళ దీనులు ఉన్నారు కదా, ప్రత్యేకించబడి వారికి కూడా సమానంగా వస్తుందేమోనని చెప్పి ఆయన ఎక్కువ కృపనివ్వాలన్నటువంటి ఉద్దేశము చేత దేవుడు ఏం చేస్తాడంట? అహంకారులను ఎదిరిస్తాడంట. అహంకారులకి దీనులకి సమానంగా కృపను ఇవ్వరు అనే కదా ఇది మనకు అర్థమవుతుంది. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. దీనుల ఎడల ఆయన కృపను చూపించే దేవుడు. ఆయన ఎవరై ఉన్నారు? దీనుల ఎడల కృపను చూపించేవాడై ఉన్నాడు. ఒకవేళ అహంకారముతో ఉంటే అహంకారముగా మాట్లాడతాం, అహంకారముగా ప్రవర్తిస్తాం, అహంకారముగా జీవిస్తాం. ఒకవేళ నీకు ఉంటే ఉండొచ్చు, దానిని బట్టి నీవు అహంకారంగా ఉండటానికి వీల్లేదు. నీ ప్రక్కవారినైనా, నీ పొరుగువారినైనా, నీ తోటివారినైనా నీకుంది వారికి లేదని అహంకారంగా మాట్లాడటానికి వీల్లేదు. నీ హోదాను బట్టైనా, నీ ఉద్యోగాన్ని బట్టైనా, నీ హంగును బట్టైనా, నీ బలమును బట్టైనా నువ్వు అహంకారంగా మాట్లాడటానికి వీల్లేదు. అవన్నీ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చిన దాన్ని నువ్వు పోగొట్టుకుంటావా అహంకారముగా ఉండి? కదా. ఒకవేళ దేవుడిచ్చిన వాటిని బట్టి మనం అహంకారముగా ఉన్నట్లయితే వాటిని తీసివేస్తాడు, ఎదిరిస్తాడంట దేవుడు. ఎదిరించి ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. మనం చూస్తే పరలోక రాజ్యం విషయంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు బేదలాజరును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. భూమి మీద వారిద్దరు కూడా ఎంతో వ్యత్యాసముగా జీవించారు. ధనవంతుడు అహంకారంగా ఉన్నాడు. నాకేంటి, నేను బ్రతికినంత కాలము తినటానికి, త్రాగటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి ఏ లోటు లేదు, తరతరాలు నేను కూర్చుని తిన్నా, నాకు తరగనటువంటి ఆస్తి ఉంది కదా, వాడేంటి నేనేంటి ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. బ్రతికున్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఏమంటున్నాడు? బేదలాజరుని చూసి ఏమంటున్నాడండి? వాడెంత, వాడు బ్రతికెంత? ఏమంటారు మనకు మనుషులు? ఏమంటారు? నేను వాడేటువంటి సెంటు ఖరీదు చేయదు వాళ్ళ జీవితం అంతా,
చాలా చాలా ఉంటాయిలేండి. ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఆ డైలాగులు వస్తాయంటే వారిలో ఉన్నటువంటి అహంకారం అలా మాట్లాడిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగం చేయగలవా? దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగం చేయగలవా? పని చేయగలవా? వ్యాపారం చేయగలవా? కష్టపడగలవా? కష్టార్జితాన్ని మనం తెచ్చుకుని అనుభవించగలమా? లేదు. మనం ఈ భూమి మీద అన్నీ పొందుకున్నాము అంటే కేవలం అది దేని వలనంటే దేవుని కృపను బట్టి మాత్రమే. కాబట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కానీ అహంకారముగా మనము ఎదుటి వారిని బట్టి మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ అలా మాట్లాడితే నీ ఉద్యోగం ఎంత, నువ్వెంత? అవునా? చెప్తారుగా పాస్టర్ గారు, మన బలం ఎంత? మోషన్స్ అయితే లేచి నడవలేని పరిస్థితి అయిపోద్ది మన శరీరం. అవునా? నిజమే కదా? ఈ శరీరాన్ని చూసి మనకు బలం ఉందని, హంగు ఉందని, ఆర్భాటం ఉందని చెప్పి అహంకారంగా ఉండటానికి వీల్లేదు. దేవుడు ఎదిరిస్తాడంట, మనుషులు కాదు. అలాగే నీవు దీనత్వము కలిగి నా దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు అని దేవుని దగ్గర ఒకవేళ నీవు కృపను పొందుకోవాలని దీనులుగా ఉండి ప్రార్థించినట్లయితే నీ దీనత్వాన్ని బట్టి దేవుడు నీకు కృపను అధికముగా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఎక్కువ కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తారు అని దేవుని లేఖనము మనకు తెలియచేయబడుచున్నది. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే దీనులుగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఒకడేమో తన్ను తాను తగ్గించుకున్నారు, ఒకరేమో తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు హెచ్చించుకున్నారు? ఎవరు తగ్గించుకున్నారు? ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? ఎవరైతే దీనత్వము కలిగి రొమ్ము కొట్టుకుంటూ ప్రభువాని పిలవటా కూడా అవకాశం లేనివాడనయ్యా అని చెప్పి దూరముగా నిలుచుండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి, తన్ను తాను తగ్గించుకుని దీనత్వము కలిగి ప్రార్థిస్తున్నటువంటి సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఈయన వారానికి ఇన్నిసార్లు ఉపవాసము, ఇన్ని భాగాలు నీకు దశం భాగం ఇస్తున్నాను, లేదంటే నేను వాళ్ళలాంటి వాడిని కాదు, వీళ్ళలాంటి వాడిని కాదని తన్ను తానే ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటూ ఉంటున్నాడు. అహంకారముగా హెచ్చించుకుంటున్నాడు. నువ్వు ఉండగలుగుతున్నావు, ఉంటున్నావు, నీ ఆరోగ్యం నీకు సహకరిస్తుంది. ఒకవేళ నీ ఉపవాసం ఉన్నావు అని చెప్పి దేవునికి తెలియజేయాలా? మనుషులకు చెప్పాలా? నిన్ను నీవు కనుపరుచుకోవాలా కదా? అలా కనుపరుచుకున్నావు అంటే నేను ఉపవాసం ఉన్నాను, నాకు నీరసంగా ఉందన్నావంటే వేషధారణ అంటున్నాడు దేవుడు. ఉండు అంతే. నీకు నీ దేవునికే తెలియాలి, కానీ ఎవరికి తెలియచెప్పన అవసరము లేదు. ఈయన దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. వారానికి ఇన్ని మార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, ఈ రీతిగా నేను దశంభాగాలు ఇస్తున్నాను, వాళ్ళకులాగా నేను అలాంటి అన్యాయస్తుని కాదు, వీళ్ళకి లాంటి వాడిని కాదు, ఆఖరికి సుంకరు వంటి వాడిని కూడా నేను కాను ప్రభు అని హెచ్చించుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అహంకారులను ఎదిరించి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే నీవు దీనత్వము కలిగి ప్రార్థన చేయాలి. ఏం కలిగి ప్రార్థన చేయాలి? దీనత్వము కలిగి ప్రార్థన చేయాలి. ఆ దీనత్వము మనలో లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుని యొద్దకు చేర్చబడదు. కొరింథీ సంఘములో వారు ఎలాంటి వారుగా ఉన్నారు? నిన్న చెప్పారు కదా, ప్రార్థించేవారుగా ఉన్నారు. ఎలాంటి వారుగా ఉన్నారు? ప్రార్థించేవారుగా ఉన్నారు. వారి ప్రార్థన ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన దేవుడు వినాలి. చూడండి, 7వదిగా మనం చూస్తే కృప పొందుకోవాలి అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆమేన్. ఎవరికి తోడై ఉంటుందంట? యేసుక్రీస్తు యొక్క కృప
చెప్పాలి. ఎవరికి తోడై ఉంటుంది? పరిశుద్ధులకు తోడై ఉంటుందంట. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఎవరితో ఉంటుందంట? అక్కడేమని వ్రాయబడి ఉంది? పరిశుద్ధులకు తోడై ఉంటుంది. అలాగే ఇక్కడేమై ఉంది? యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. హల్లెలూయా. ఆయన కృప మనతో ఉన్నప్పుడు ఈ లోకములో దేనికి మనము భయపడవలసిన అవసరము లేదు. ఏది నీకు ఏ హాని చేయదు. దేవుని కృప పరిశుద్ధుడుగా జీవించాడు. ఆజ్ఞ జారీ చేయబడినప్పటికీ ముమ్మారు ప్రార్థన చేయటం మానలేదు, చాటుగా కూడా చేయలే. అందరికీ కనిపించే రీతిగా యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ఏం చేశాడు? దానియేలు ప్రార్థన చేశాడు, మోకాళ్ళ మీద ఉండి. పరిశుద్ధతతో ఉన్నాడు కాబట్టి దేవుని కృప పరిశుద్ధులకు తోడై ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడేమని తెలియజేయబడింది? యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును. కాబట్టి ఆయన ఆ రీతిగా చేశాడని తీసుకుని వెళ్ళి ఏం చేశారండి? ఏం చేశారు? చెరసాల్లో వేశారు, సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో వేసినప్పుడు దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది కాబట్టి, ఆయన ఆత్మకు తోడుగా ఉంది కనుక తన ప్రాణమునకు ఏ హాని జరగకుండా దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లను మూయించి వేశాడు. హల్లెలూయా. దేవుని కృప ఆ రీతిగా మనకి కనుపరుస్తూ ఉంటాడు. నీవు నిజంగా దేవుని కృపను పొందుకోవాలని పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడు కృప నీకు తోడుగా ఉంటుంది. నీ పరిశుద్ధతను బట్టి మీ ఆత్మకు కూడా తోడుగానే ఎల్లప్పుడూ ఉంటుంది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని కృప మనందరికీ ఆ రీతిగా తోడై ఉండి ఆదరించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. నీ కృపను పొందుకోవాలంటే మిమ్మల్ని ఎరిగి ఉండాలి, మీ యందు భయభక్తులు కలిగి ఉండాలి, మీ ఆజ్ఞలను అనుసరించాలి, మిమ్మల్ని ప్రేమించాలి, మీ యందు నమ్మిక ఉంచాలి, దీనులమై ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. ఆ రీతిగా మేమందరము నాయన జీవిస్తూ మీ కృపను సమృద్ధిగా పొందుకోవటానికి మీ సహాయం దయచేయండి అయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి ధన్యతనైనా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అంతేకాదు నా ప్రభువా, వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే రేపటి దినానికి నాయన వారందరిని కూడా మీరు సమకూర్చమని అడుగుచున్నాను ప్రభువా. మీకు వందనాలు. ఈ రాత్రి నాయన సంఘముగా కూడి మీ సన్నిధిలో నా ప్రభువా, మీ కృప కొరకు నాయన ప్రార్థిస్తూ ఉండగా, ఎదురు చూస్తూ ఉండగా మీ కృప మా అందరి మీద నిండుగా మెండుగా అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.